నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించేటటువంటి వారికి ఆయన అధికారం ఇస్తాడు. దేవుడు పేతురికి ఏం అధికారం ఇచ్చాడో తెలుసా? సంఘాన్ని మేపే బాధ్యత, సంఘాన్ని కాల్చేటటువంటి బాధ్యత, పిల్లరా సంఘాన్ని నడిపించేటటువంటి బాధ్యతను పేతురు గారికి అప్పచెప్పాడు. హల్లెలూయా. ఎందుకు అప్పచెప్పాడు? ప్రేమిస్తున్నాను అని చెప్పినందుకు పిల్లరా దేవుడు అధికారము ఇచ్చాడు. నిజముగా దేవుడిని ప్రేమించేటటువంటి వారికి దేవుడు అధికారం ఇస్తాడంటే 100% ఇస్తాడు. హల్లెలూయా. 100% ఇస్తాడు. మనందరికీ తెలుసు, అమెరికా దేశంలో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి బెల్లీ గ్రహం గారు. ఎవరు? బెల్లీ గ్రహం గారు. బెల్లీ గ్రహం గారు ఆయన సేవ చాలా గొప్పది. ఆయన ఒక ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాన్ని కదిలించగలిగారు. హల్లెలూయా. ఆ బెల్లీ గ్రహం గారు ప్రార్థన చేస్తే పిల్లరా అనేకులు మారు మనసు పొంది రక్షణ పొంది వేల మంది సంఘముగా రూపాంతరం చెందుతున్నప్పుడు ఆయనకి దేవుడు అమెరికా దేశంలో పిల్లరా ఒక మంచి పేరుని ఇచ్చాడు. ఏమిచ్చాడు? మంచి పేరుని. ఎవరిస్తారు మంచి పేరు? దేవుడు ఇస్తాడు. మంచి పేరు ఎవరిస్తారండి? దేవుడు ఇస్తాడు. ఈ మంచి పేరును బట్టి ఒకసారి బెల్లీ గ్రహం గారి దగ్గరికి అదే ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో ఒక పార్టీ వచ్చి, అయ్యా మీరు గిట్ల అమెరికా దేశానికి అధ్యక్షుడు అవుతానంటే మేమందరము కూడా ఇనానమస్గా నిన్ను ఈ అమెరికా రాజ్యానికి ప్రెసిడెంట్ చేద్దాము అని అనుకుంటున్నామని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లల అధికారము బెల్లీ గ్రహం గారికి వచ్చేసింది. హల్లెలూయా. ఆయన ఒకే ఒక్క మాట చెప్పాలి, ఓకే నేను ఉంటాను, నేను అధ్యక్షుడిగా ఉంటాను అని చెప్తే ఆయన చేతికి అధికారం వచ్చేది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా ప్రభు సేవకు మించినటువంటి అధికారం నాకు వద్దు. నా ప్రభు సేవే నాకు ఆధిక్యతను కలుగజేసింది. నా ప్రభు సేవే నాకు మంచి పేరును తీసుకొచ్చింది. నేను ఒక అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆయన కుమారుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి ఆయన సింపుల్ గా అధ్యక్ష పదవిని తృణీకరించాడట. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కాళ్ళ దగ్గరికి అమెరికా అధ్యక్ష పదవి పరుగెత్తుకుంటా వచ్చిందండి. హల్లెలూయా. అంటే బెల్లీ గ్రహం గారు యేసు ప్రభువారిని అంతగా ప్రేమించాడో అర్థం చేసుకోండి. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువారిని ప్రేమిస్తే, నువ్వు యేసు ప్రభువారితో సహవాసం చేస్తే, నిజంగా నువ్వు యేసు ప్రభువారిని ప్రేమిస్తున్నావంటే ప్రార్థన చేయకుండా ఉంటావా?